హాయ్ అండి. మనం ఆల్రెడీ టెర్మినాలజీస్ ఆఫ్ లెన్సెస్ కోసం చూసాం కదా. కాన్వెక్స్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది, ఇవన్నీ మనం చూసాం కదండి. అండ్ ఫోకల్ లెంత్ కోసం కూడా చూసాము. సో ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే రే ట్రేసింగ్ బై కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిరర్స్. సో లెన్సెస్ గురించి చూద్దామండి ఇప్పుడు. అయితే మనకి కాన్వెక్స్ లెన్స్ని మనం ఎక్కడ చూస్తామండి, కొందరు చూడండి స్పెక్టేకల్స్ని యూజ్ చేస్తారు కదా రీడింగ్ పర్పస్ అలా. అండ్ అలానే మనకి ఆబ్జెక్ట్ ఒకసారి స్మాల్గా చిన్నదిగా కనబడినా పెద్దదిగా కనబడినా ఒక్కొక్క దాన్ని బట్టి మనం ఒక్కొక్క లెన్స్ని యూజ్ చేస్తాం. సో ఒక ఆబ్జెక్ట్ పెద్దది అంటే మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ పెద్దగా కనిపిస్తాయి, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం అక్కడ కాన్కేవ్ యూజ్ చేయాలా, కాన్వెక్స్ యూజ్ చేయాలని చెప్పి యూజ్ చేస్తుంటాము. సో దీనికోసం మనకు కొన్ని రే డయాగ్రామ్స్ ఉన్నాయండి, దాన్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్వెక్స్లో కాన్వెక్స్ లెన్స్ గురించి చూద్దామండి. ఇక్కడ నేను మీకు సబ్ హెడ్డింగ్ కాన్వెక్స్ అని పెట్టలేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను ఫస్ట్ చూసేది కాన్వెక్స్ లెన్స్ గురించి. సో కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ మనం ఒక క్యాండిల్ తీసుకున్నాం. ఇక్కడ మనకి క్యాండిల్ తీసుకుంటే లైట్ అనేది క్యాండిల్ లైట్ ఆల్ డైరెక్షన్స్లో మనకు ఉంటుంది కదా. కానీ మనకి కన్వీనియంట్ కోసం మనం ఏం తీసుకుందాం అంటే 2 రేస్ని తీసుకుందాం. సో ఆ 2 రేస్లోని చూడండి ఇక్కడ మీకు రియల్ ఏంటి విజువల్ ఏంటి అనేది ఒక ఐడియా తెచ్చుకోండి. రియల్ అనేది ఏంటంటే ఇప్పుడు 2 రేస్ నార్మల్గా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి. చూడండి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ నుండి ఒక రే వస్తుంది, ఇక్కడ నుండి ఒక రే వచ్చి రెండు నార్మల్గా ఇంటర్సెక్ట్ ఎక్కడో ఒక దగ్గర అయిపోయాయి. అంటే మనం ఏం ఎక్స్టెండ్ చేయకుండా వాటి మటుకు అవే ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీకు ఫామ్ అయిన ఇమేజ్ని మనం ఏమంటామంటే రియల్ ఇమేజ్ అని అంటామండి. ఇక్కడ అలా కాకుండా అవి డైరెక్ట్గా మనకి ఇంటర్సెక్ట్ అవ్వలేదు, మనం ఏం చేసాము వాటిని మనం ఎక్స్టెండ్ చేసుకొని అవి ఇంటర్సెక్ట్ అయ్యేలా చేసామనుకోండి, అప్పుడు మనకు అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని ఏమంటామంటే విజువల్ ఇమేజ్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ రియల్ ఇమేజ్ ఏంటి, విజువల్ ఇమేజ్ ఏంటి, మనకి ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ గురించి వచ్చినప్పుడు అంటే 2 రేస్ కనుక నార్మల్గా మనకి ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని మనం రియల్ ఇమేజ్ అనేది అంటాం. అలా కాకుండా 2 రేస్ ఇంటర్సెక్ట్ అవ్వలేదు, ఇంటర్సెక్ట్ అవ్వనప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్లో అది నేను ప్రతిసారి చెప్పను రియల్ ఇది విజువల్ ఇది అంటే మీకు అక్కడ ఒక ఐడియా వచ్చేయాలి. ఓకే రియల్ అని మ్యామ్ ఎందుకన్నారు, అవి డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఓకే అవి డైరెక్ట్ ఇంటర్సెక్ట్ కాలేదు, వాటిని ఎక్స్టెండ్ చేసాము కాబట్టి అది విజువల్ ఇమేజ్. ఓకే సో అలా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ లెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది ఏంటంటే కాన్వెక్స్ గురించి చూద్దాం. చూడమ్మా ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే కాన్వెక్స్ తీసుకున్నా అండి. సో నేను మీకు మిర్రర్లో నేను మీకు డయాగ్రామ్స్ ఇక్కడ కనిపించేలా పెట్టాను, కానీ ఇక్కడ నేను డయాగ్రామ్స్ పెట్టలేకపోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా డ్రా చేస్తాను అండి, నాకు కూడా డయాగ్రామ్స్ రావు, అర్థం చేసుకొని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ని తీసుకుంటామండి. కాన్వెక్స్ అంటే ఇదే కదా, చూడండి కాన్వెక్స్ లెన్స్ అంటే ఇదే కదండి. సో ఇక్కడ కాన్వెక్స్ తీసుకున్నప్పుడు మనకి ఏముంటాయి, మనకి ఇక్కడ 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి కదండి. ఇక్కడ ఒక C1, ఇక్కడ ఒక C2. జస్ట్ ఏ సెకండ్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, డయాగ్రామ్స్ అంటే నాకు చాలా భయం అసలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నా, నేను కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నాక ఏం చేశాను, ఇది మనకి సెంటర్ అనేది మనకి ఆప్టికల్ సెంటర్ కదా ఇది. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నా C1ని. అండ్ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ F1 అనేది ఉంటుంది, ఇక్కడ మనకి C2 ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి ఏముంటుంది F2 అనేది ఉంటుంది. ఇది మనకి లెన్స్కి సంబంధించిన డయాగ్రామ్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్న ఒక రే అనేది మనకి ప్యారలల్గా వస్తుంది అనుకున్న ప్రిన్సిపల్ యాక్సిస్కి. చూడండి ఇదే కదా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ మనకి C1 పెట్టా, ఇక్కడ F1 పెట్టా, ఇక్కడ C2 పెట్టా, సారీ అండి ఇక్కడ F2 అండి, ఇక్కడ F2 ఇక్కడ C2. ఓకేనా, F2 ఫస్ట్ F2 నెక్స్ట్ C2. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక ప్యారలల్ రే అనేది మనకు వస్తున్నాయి, చాలా ప్యారలల్ రేస్ వస్తున్నాయి అనుకుందాము. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ అంటే మనకి మిడిల్లో మనకి ఇలా లైన్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి చాలా రేస్ అనేవి వస్తున్నాయండి. నేను 2 రేస్ నార్మల్గా డ్రా చేసుకున్నాను. సో ప్యారలల్గా వచ్చాక మనకి ఏమయ్యే, అవి మనకి కాన్వెక్స్ లెన్స్ని మనకి స్ట్రైక్ చేస్తాయి కదా, అవి అక్కడ పడతాయి, దాని మీద పడి ఇవి దేనికి ప్యారలల్గా వచ్చాయండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చాయి. సో మీకు అక్కడ కాన్వెక్స్ లెన్స్ మీద మీకు అక్కడ స్ట్రైక్ అయ్యాక ఏమవుతుంది అంటే అవి చూడండి ఇక్కడ F2 ఉంది కదా, ఈ F2 నుంచి పాస్ అవుతుందండి. సో చూడండి మీకు అక్కడ ఎక్కడండి ఫామ్ అవుతుంది, F2 నుండి ఇలా పాస్ అవుతున్నాయి. ప్రతిదీ కూడా మీకు ప్రతి రే కూడా మీకు F2 నుంచి ఇలా వస్తుందండి. అండ్ థర్డ్ ప్యారలల్ రే కూడా మీకు ఇలా వచ్చింది అనుకోండి. చూడండి ఇక్కడ మీకు F2 దగ్గరకు వచ్చి ఇలా అంటే F2 దగ్గర మీకు అన్నీ కలిపి మీకు అక్కడ మీట్ అవుతున్నాయి. ఇదేంటి మీకు ఇక్కడ అంటే ఎక్కడండి F2 వద్ద మీకు మీట్ అయ్యే కట్ అక్కడే కదా మీకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మీకు ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా విని ఉంటారు. ఎక్కడ మనకి మీట్ అవుతే అక్కడే మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకి ఇమేజ్ అనేది మనకు అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అది రియల్ ఇమేజా విజువల్ ఇమేజ్ అవుతుందా, అండ్ అది డిమినిష్డ్ ఇమేజా. చూడండి ఇక్కడ మనకి క్యాండిల్ చాలా దూరంలో ఉంది అది. సో అక్కడ మనకి ఇన్వర్టెడ్ ఇమేజా, రియల్ ఇమేజా, విజువల్ ఇమేజా, మనం ప్రాపర్టీ కూడా చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థమైందండి. మనం ఏం తీసుకున్నాం, ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నాం, దానిలో మనం పార్ట్స్ని ఐడెంటిఫై చేసాం C1, F1, F2, C2 అని చెప్పి.
సో ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకున్న, దీని నుండి ప్యారలల్ రేస్ వచ్చాయి కదండి, యాక్చువల్గా ఇక్కడ నుండి వస్తాయి రేసు నాకు సో ఇక్కడే మీరు ఇది ఉందనుకోండి. సో ఇక్కడ మనకి ప్యారలల్ రేస్ ఒక త్రీ లైన్స్ని తీసుకున్నా నేను. ఒక్కొక్కటి కూడా మనకి ఎక్కడండి మీట్ అయ్యాయి, మనకి F2 దగ్గర మీట్ అయ్యాయి. సో మీకు F2 దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి అక్కడే మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ కాన్వెక్స్ నుండి మనకి ఇక్కడ ఫామ్ అయ్యి పాస్ అయ్యి ఫోకస్ దగ్గర మనకి అక్కడ మీట్ అయ్యాయి కదండి. ఎందుకు మనకి మీట్ అయ్యి ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే అది మనకి కాన్వెక్స్ అంటే అది కాన్వర్జెంట్ లెన్స్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఇమేజ్ ప్రాపర్టీ మనకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనకి టేబుల్లో మనం ఆల్రెడీ ఫుల్ఫిల్ చేయాలి దాన్ని. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందనేది మనం చెప్పాలి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ టేబుల్లో చూద్దాము. బట్ మీరు ఇప్పుడు ఏంటి అంటే కాన్వెక్స్కి ప్రాపర్టీ చెప్తున్నాను, వినండి. నెక్స్ట్ కాన్కేవ్కి. సో మీకు ఇది ప్రాపర్టీ గుర్తుంది కదండి, ఎందుకంటే మనం ఒక టేబుల్ ఉంటుంది, దానిలో మనం ఫిల్ చేయాలంటే మనకి ప్రాపర్టీస్ తెలియాలి. సో మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, మనకి చాలా ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి రేస్ అన్నీ వచ్చి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వచ్చాక మీకు దేని మీద ఫోకస్ అయ్యే కాన్వెక్స్ లెన్స్ అనేది అది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్యారలల్ రేస్ అన్ని మీకు కాన్వెక్స్ లెన్స్ స్ట్రైక్ అయ్యి అక్కడ ఏమయ్యాయి మనకి F2 నుండి పాస్ అయ్యాయి. సో F2 దగ్గర మీకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు F2 దగ్గర ఎందుకు మీట్ అయ్యాయి, అన్నీ కలిపి మీకు అక్కడ కన్వర్జ్ అయ్యాయి. ఎందుకు కన్వర్జెంట్ అక్కడ ఎందుకు అన్నీ కలిపి మీకు ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యి అంటే మనకి కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జెంట్ లెన్స్ కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్ అండి, ఓకేనా. సో ఈ ఫస్ట్ పాయింట్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ ఇలానే మళ్ళీ మనం కాన్వెక్స్ లెన్స్ని తీసుకుంటాం చూడండి. సో కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నాక మీకు అక్కడ మధ్యలో ఏముంటుంది, ఆప్టికల్ సెంటర్ ఉంటుంది. అండ్ మీకు ఇదేంటి, మీకు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ C1 ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది F1, ఇక్కడ F2 ఉంటుంది, ఇక్కడ C2 ఉంటుంది. సో ఇప్పుడు కూడా అంతే, ఒక క్యాండిల్ని ఇక్కడ ఏదో తీసుకున్నా అండి, క్యాండిల్ని దీన్ని మీరు క్యాండిల్ అని అనుకోండి. సో ఇక్కడ ఒక రే అనేది మనకి ఇక్కడ దేని నుండి పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి ఏముందండి, O అంటే ఆప్టికల్ సెంటర్. సో ఆప్టికల్ సెంటర్ నుండి మనకి పాస్ అవుతుందండి. ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అయ్యి మీకు ఎక్కడ డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, అంటే అక్కడ మీకు డీవియేట్ కావట్లేదు, ఓకేనా. ఇది ఒక సెకండ్ ప్రాపర్టీ అండి. ఫస్ట్ ప్రాపర్టీ గుర్తుంది కదా, చెప్పింది 2 times 3 times రివిజన్ చేస్తా. సెకండ్ పాయింట్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నా, ఇక్కడ ఏంటి, సో ఇక్కడ మనకి ఏంటి, లైట్ అనేది మనకి దేని నుండి వెళ్తుందండి, ఆప్టికల్ సెంటర్ నుండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మనకు ప్యారలల్గా వచ్చినప్పుడు F2 వద్ద మీట్ అయ్యాయి, ఇప్పుడు మనకు ఆప్టికల్ సెంటర్ దగ్గర వెళ్తున్నాయంటే ప్రాపర్టీ ఏంటంటే అది డీవియేట్ కాదు, ఎలా వెళ్ళిందో అలానే వెళ్ళిపోతుంది, ఎటువంటి డైరెక్షన్స్ కూడా చేంజ్ చేసుకోదు, ఓకేనా. అది డీవియేట్ కాదు. ఇది సెకండ్ ప్రాపర్టీ కాన్వెక్స్ లెన్స్కి. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ ఇలానే మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటామండి. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం కదా, సో దీనికి ఇక్కడ మీకు ఆప్టికల్ సెంటర్ ఉంటుందని తెలుసు. అండ్ ఇక్కడ మనకి C1, ఇది మనకి F1, ఇది మనకి F2, ఇది మనకి C2. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక రే అనేది ఫోకస్ నుండి పాస్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఒక రే అనేది మనకి ఎక్కడ నుండి పాస్ అవుతుందంటే ఫోకస్ ఇక్కడ నుండి పాస్ అవుతుందండి. ఇక్కడ నుండి పాస్ అయ్యేది ఏమవుతుందంటే మీకు ప్యారలల్గా వెళ్తుందండి. దేనికి ప్యారలల్గా వెళ్తుంది, ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కదండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. సో ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ గుర్తొస్తే మన కాన్వెక్స్ గురించి మనం ఇమేజ్ ఫార్మేషన్ ఎలా అని చెప్పొచ్చు. సో అర్థమైంది కదండి. థర్డ్ ఏంటంటే మనకి ఫోకస్ నుండి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది, ఫోకస్ నుండి వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ స్ట్రైక్ అయ్యాక ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుందండి. సో ఈ 3 పాయింట్స్ గుర్తున్నాయి కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ప్యారలల్గా రేస్ వచ్చి మీకు ప్రిన్సిపల్ ఫోకస్ నుండి వద్ద అన్నీ కలిపి మీకు ఇక్కడ F2 వద్ద మీట్ అయ్యాయి, అది మీకు ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, మీకు ఒక రే అనేది ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళి డీవియేట్ అవ్వకుండా అలానే వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఫోకస్ మీద పడి అది కాన్వెక్స్ లెన్స్ అంటే ఫోకస్ నుండి మనకి లైట్ అనేది కాన్వెక్స్ మీద స్ట్రైక్ అయ్యి ఏమవుతుంది, మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇది 3 పాయింట్స్ అండి. ఈ 3 పాయింట్స్ మన కాన్వెక్స్ లెన్స్కి. సో ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్ గురించి చూద్దాం. సో చూడండి, కాన్కేవ్ లెన్స్ గురించి చూసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కాన్కేవ్ అంటే మనకి ఇలా ఉండాలి కదా, కాన్కేవ్ అంటే మనకి ఇలా ఉండాలి, ఓకేనా. సో ఇలా ఉండేటప్పుడు సేమ్ ఇలానే ఇందాకలాగానే మళ్ళీ తీసుకుంటాం. ఈ మిడిల్లో ఉండేది మీకు ఎప్పుడు ఆప్టికల్ సెంటరేనండి. ఇక్కడ మనం C1 తీసుకోండి, ఇక్కడ F1 తీసుకోండి, ఇక్కడ F2 తీసుకోండి, ఇక్కడ C2 తీసుకోండి, అండ్ ఇక్కడ క్యాండిల్ని తీసుకోండి. సో క్యాండిల్ తీసుకున్నాక ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ప్యారలల్గా రేస్ అన్నీ వస్తాయండి. ఎందుకంటే మనం చాలా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లేదా చాలా లార్జ్ డిస్టెన్స్ అంటే మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే చాలా లార్జ్ డిస్టెన్స్ ఆర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు లైట్ రేస్ అన్నీ ప్యారలల్గా వస్తాయి. సో ఇలా మనకి ప్యారలల్గా వచ్చాయి. సారీ అండి, ఇంకొద్దిగా చిన్న క్యాండిల్ వేస్తాను నేను. సో ఇక్కడ నుండి అనుకోండి క్యాండిల్, ఓకేనా, ఎందుకంటే మిర్రర్ని దాటిపోతున్నది. సో ఇలా మనకి రేస్ అన్నీ కలిపి మనకి ఇలా ప్యారలల్గా వస్తున్నాయండి. ప్యారలల్గా వచ్చి మీకు ఏమయ్యాయి, అక్కడ కాన్కేవ్ లెన్స్ని మీకు అక్కడ
స్ట్రైక్ చేసింది. సో కాన్కేవ్ లెన్స్ మీద మీకు పడ్డాక కాన్కేవ్ లెన్స్ యొక్క ప్రాపర్టీ బట్టి చూడండి, నేను ఒక 2నే తీసుకుంటున్నా అండి, 2 రేస్ తీసుకున్నా. దాని యొక్క ప్రాపర్టీ బట్టి అవి ఏమవ్వాలి, మనకి డైవర్స్ అవ్వాలి కదండి. సో ఇలా మనకి ఏమవుతాయి, డైవర్స్ అవుతూ ఉంటాయి. డైవర్స్ అయ్యాక మీకేంటి, దాన్ని మనం ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి కదా. సో ఈ డైవర్స్ అయిన దాన్ని ఎక్స్టెండ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఈ డైవర్స్ అయిందని ఎక్స్టెండ్ చేయండి. అక్కడ మీకు ఏమవుతుంది, అవి మీకు ఫోకస్ నుండి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి కదండి. ఇది కాన్కేవ్ లెన్స్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ మళ్ళీ చెప్తున్నారు చూడండి. మనం ఇక్కడ ఏం తీసుకున్నామండి, ఇక్కడ మనం కాన్కేవ్ లెన్స్ని తీసుకున్నాం. కాన్కేవ్ లెన్స్ని తీసుకున్నాక దాని పాయింట్స్ని మళ్ళీ మనం రిప్రజెంట్ చేసామండి దీని మీద. ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ C1 అండ్ ఇక్కడ F1 అండ్ ఇక్కడ F2 అండ్ ఇక్కడ C2, అంతే కదా. సో మనకి ఇక్కడ లైట్ క్యాండిల్ అనేది ఉంది. దీని నుండి మనకి రేస్ అనేవి ప్యారలల్గా వస్తున్నాయండి. ప్యారలల్గా ఒక 2 రేస్ని నేను తీసుకుందాం, ఈ 3 అయినా తీసుకోండి. సో 2 రేస్ తీసుకున్నాం. అది మనకి కాన్కేవ్ పై మనకి పడ్డాక కాన్కేవ్ ప్రాపర్టీ ఏంటి, డైవర్స్ అవ్వడం. సో ఇక్కడ మనకి ఏమవుతాయి, ఇవి ఇలా డైవర్స్ అవుతాయి. డైవర్స్ అయ్యాక డైవర్స్ అయిన రేస్ని మనం ఎక్స్టెండ్ చేశాక అది మీకు ఈ పాయింట్ దగ్గర ఉంటున్నట్టు కనిపిస్తున్నాయి. అంటే ఈ పాయింట్ నుండి మనకి రేస్ వస్తున్నట్లు మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇది కాన్కేవ్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ, ఓకేనా. సో కాన్కేవ్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ గుర్తుంచుకోండి. అలానే సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, మళ్ళీ కాన్కేవ్ని డ్రా చేస్తున్నా. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కాన్కేవ్ని డ్రా చేశానండి. సేమ్ ఇందాకలాగానే మళ్ళీ మనం వాటిని పెట్టుకుంటాం. ఇక్కడ C1 F1 అండ్ ఇక్కడ F2 ఇక్కడ C2. సో ఇక్కడ కూడా లైట్ అనేది ఒకటి ఉంది మనకి, క్యాండిల్ అనేది. ఇక్కడ ఏంటంటే మనకి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఇందాక మనం కాన్వెక్స్లో నేర్చుకున్న ఆప్టికల్ సెంటర్ అంటే ఇక్కడ ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళినప్పుడు అది ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళేటప్పుడు అది మీకు సెంటర్ నుండి పోవట్లేదు. నా డయాగ్రామ్ చూడండి, ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళేటప్పుడు అది మీకు డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది. నా డయాగ్రామ్ అయితే డీవియేట్ అవుతుందండి, ఎందుకంటే నాకు డయాగ్రామ్స్ రావు కాబట్టి. సో ఆప్టికల్ సెంటర్ నుండి ఇలా మీకు రే అనేది లైట్ రే అనేది వెళ్ళి మీకు ఎటువంటి డీవియేషన్ లేకుండా స్ట్రైట్గా వెళ్తుందండి, ఓకేనా. అంటే మీకు అది ఎలా వెళ్తుందో అదే వేలో వెళ్తుంది, డీవియేట్ అనేది కాదు, ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే మనకి మళ్ళీ ఇలానే మనం కాన్కేవ్ని తీసుకుంటాం. సో కాన్కేవ్ని తీసుకున్నాక మళ్ళీ వాటిని పెడదాం. ఇక్కడ C1 F1 F2 C2 సేమ్ మళ్ళీ ఒక క్యాండిల్ తీసుకున్నాక ఇక్కడ ఏమవుతుందంటే ఒక రే అనేది ఎంతో కొంత యాంగిల్తో వచ్చి ప్యారలల్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుందండి. అంటే ఇక్కడ ఎంతో కొంత యాంగిల్తో, ఇందాక మనకి ఏంటి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోయిందంటే అక్కడ అది మనకి డీవియేట్ కాదు. సో ఇక్కడ మనకి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళకుండా ఎంతో కొంత యాంగిల్ చేస్తూ ఇలా వచ్చిందండి, ఓకేనా. సో మనకి అక్కడ ఆప్టికల్ సెంటర్ని మీట్ ఏం అవ్వలేదు, జస్ట్ ఇలా ఎంతో కొంత యాంగిల్తో మనకు ఒక లైట్ రే అనేది వస్తుంది. సో లైట్ రే అనేది వచ్చాక మీకు అక్కడ ఏమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్ పై పడ్డాక అది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుందండి, ఓకేనా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది, ఓకేనండి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి లైట్ రే అనేది వచ్చింది కదా, ఈ లైట్ రే మనకి కాన్కేవ్ మిర్రర్పై పడింది కదండి. ఆ పడ్డదాన్ని మీరు జస్ట్ ఎక్స్టెండ్ చేస్తే మీకు ఎక్కడ మీట్ అయినట్టు కనిపిస్తుంది, F2 దగ్గర మీట్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో ఇలాంటివన్నీ 3 ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, మనకి ప్యారలల్గా వచ్చింది. ప్యారలల్గా వచ్చి ఏం చేసింది, మనకు అక్కడ డైవర్స్ అయ్యాక ఆ పాయింట్స్ మనం ఎక్స్టెండ్ చేసాక మనకు అక్కడ F1 వద్ద మీట్ అయినట్టు అనిపించింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోతుందంటే అది మనకి డీవియేట్ కాదు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆప్టికల్ సెంటర్ నుండి కాకుండా కొంత యాంగిల్తో వస్తుంది. కొంత యాంగిల్తో వచ్చాక మీకు అక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. సో కొంత యాంగిల్తో వచ్చిందని మీరు జస్ట్ కొంత ఎక్స్టెండ్ చేస్తే మీకు ఎక్కడ మీట్ అవుతుందంటే అది ఫోకస్ వద్ద మీట్ అవుతుంది. ఇవి ఎందుకు చెప్తున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతాయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమేజ్ ఫార్మేషన్లో ఇవన్నీ వస్తాయి. సో ఇమేజ్ ఫార్మేషన్ చూద్దాం ఇప్పుడు. ఈ టేబుల్ అనేది మీకు ఎలా వస్తుందంటే ఒక్కొక్క పాయింట్ నేను చెప్పేది వింటూ ఉంటే మీకు ఈ టేబుల్ ఫిల్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇమేజ్ ఫార్మేషన్లోని చూడండి, ఇవన్నీ మీకు డయాగ్రామ్స్ సో ఫస్ట్ పాయింట్ చూద్దామండి. ఈ టేబుల్ మనకి ఎలా వచ్చిందంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నాం అండ్ ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఇమేజ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, రియల్నా, పాయింట్ సైజా, డిమినిష్డ్ ఇమేజ్నా, ఇన్వర్టెడ్నా, రియల్ ఆర్ విజువల్ అని చెప్పి ఎండోస్నా, ఇవన్నీ మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మనకి ఇక్కడ 6 కేసెస్ ఉంటాయండి. కాన్కేవ్లో మనకి కాన్వెక్స్లో మనకి ఇక్కడ 6 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్వెక్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, మళ్ళీ కాన్వెక్స్ తీసుకున్నా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు మీరు ముందు చూసిన ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూసేవి ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్.
సో ఇమేజ్ ఫార్మేషన్లో మనకి కాన్కేవ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్వెక్స్ తీసుకున్నాం. కాన్వెక్స్ తీసుకున్నాక మనకి ఇక్కడ ఏంటి మిడిల్లో మీకు ఇక్కడ C1 ఉంటుంది, ఇక్కడ F1 ఉంటుంది అండ్ ఇక్కడ F2 ఉంటుంది, ఇక్కడ మనకి C2 ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాం. మనకి ఎక్కడో చాలా దూరంలో క్యాండిల్ ఉందండి. ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, సో చూడండి ఇక్కడ నేను ఏం తీసుకున్నా, కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా అండ్ ఇక్కడ లైట్ని చాలా చూడండి, చెప్పే టర్మ్స్ అని కరెక్ట్గా వినండి, చెప్పే వర్డ్స్ అని ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో నేను లైట్ని తీసుకున్నాను. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ కాబట్టి మనకు ఆ రేస్ అన్ని ఎలా వస్తే ప్యారలల్గా వస్తాయి, ఇది గుర్తుంచుకోండి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి ఎలా వస్తే ప్యారలల్గా వస్తాయి. సో ఇలా ప్యారలల్గా వచ్చి చెప్పాను కదండి, నా మొబైల్ మిడిల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది, తప్పదు. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, డయాగ్రామ్ కూడా అరేంజ్ అయిపోయింది అనుకుంటా. ఓకే, కాన్కేవ్ తీసుకున్నామండి, కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నాక ఏమని చెప్పినా ఫస్ట్ కేసులో మీకు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాం మనం. కాన్వెక్స్ తీసుకున్నప్పుడు మనం వాటిని ఎక్కడెక్కడ ఏమున్నా పెట్టాలి కదండి. ఇక్కడ మనకి C1, ఇక్కడ మనకి F1, ఇక్కడ మనకి F2, ఇక్కడ మనకి C2. సో మన ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి రేస్ ఎలా వస్తాయి, ప్యారలల్ రేస్ వస్తాయి కదండి అన్ని. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి ప్యారలల్గా ఇక్కడ ఎక్కడో చాలా దూరంలో పెట్టండి క్యాండిల్, అందుకే నాకు ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి క్యాండిల్ కనబడదు కదా కాబట్టి నేను పెట్టలేదు. సో ఇక్కడ మనకి ప్యారలల్ రేస్ అన్నీ వస్తాయి కదండి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి ప్యారలల్గా లైట్ రేస్ అన్నీ వస్తాయండి. సో ఇలా ప్యారలల్గా వచ్చి మీకు దేని మీద పడుతుందండి, కాన్వెక్స్ మీద పడుతున్నాయి. పడ్డాక ఏం చేయాలి, మనకి కాన్వెక్స్ లెన్స్ యొక్క ప్రాపర్టీ బట్టి అవన్నీ కన్వర్స్ అవ్వాలి కదా. ఎక్కడ కన్వర్స్ అవుతున్నాయండి, అవన్నీ కలిపి మనకి F2 దగ్గర అన్నీ కలిపి కన్వర్స్ అవుతున్నాయండి. ఓకేనా. సో మనకి ఇలా లైట్ రేస్ అన్నీ మనకి ప్యారలల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టామండి. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రాపర్టీస్ అయిపోయింది, ఇవన్నీ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇమేజ్ ఫార్మేషన్లో మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నా, ఇమేజ్ ఎక్కడ వస్తుంది అండ్ ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీ ఏంటని చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్వెక్స్ లెన్స్ని పెట్టుకున్నాక దాన్ని C1, F1, F2, C2 ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని కూడా మనం అక్కడ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాం కదా. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు మనకి రేస్ అన్ని ప్యారలల్గా వస్తాయి కండి. సో ప్యారలల్గా వచ్చిన రేస్ అన్ని మనకి దేని మీద స్ట్రైక్ అవుతాయి, కాన్వెక్స్ లెన్స్ మీద స్ట్రైక్ అవుతాయి. కాన్వెక్స్ లెన్స్ మీద మనకి స్ట్రైక్ అయ్యాక ఏమవుతాయి, అక్కడ కాన్వెక్స్ లెన్స్ యొక్క ప్రాపర్టీ బట్టి మనకి అక్కడ కన్వర్జింగ్ అవుతాయి కదండి. కన్వర్జ్ అవుతాయి అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో అవన్నీ ఎక్కడ మీట్ అవుతున్నాయండి, మనకి F2 దగ్గర మీట్ అవుతున్నాయి. సో F2 దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి మనకి అక్కడే కదండి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో మీకు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయిందో తెలుసు, లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తెలుసు, ఇప్పుడు లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్ తెలుసు. లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కడ, అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ, అట్ F2 కదండి, F2 దగ్గర మీట్ అయింది. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీ ఏంటి, అక్కడ మనకి ఇమేజ్ అనేది ఏంటండి, యాక్చువల్గా క్యాండిల్ చాలా దూరంలో ఉంది అంటే క్యాండిల్ ఇక్కడ ఇమేజ్ అనేది ఏంటి, జస్ట్ నార్మల్గా ఒక పాయింట్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇమేజ్ని ఏమంటామంటే మనం పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అని అంటాము. అండ్ ఇక్కడ మీకు యాక్చువల్గా యాక్చువల్ ఇంటర్సెక్టింగ్ వల్ల మనకు వచ్చిందా లేదంటే మనం వాటిని ఎక్స్టెండ్ చేయడం వల్ల వచ్చిందండి. యాక్చువల్గా అవన్నీ రేసు పడి నార్మల్గా వాటంతట అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి ఇక్కడ, అంతేకాని మనం వీటిని ఎక్స్టెండ్ చేయలేదు. మీకు ఫస్ట్లోనే చెప్పాను ఇక్కడ రియల్ ఇమేజ్, విజువల్ ఇమేజ్ అని చెప్పి. రియల్ అంటే మనం ఎక్కడైనా సరే మనం వాటిని ఎక్స్టెండ్ చెయ్యకుండా వాటంతట అవే రేస్ ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటారు. అలా కాకుండా లేదు నేను ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పి ఎక్స్టెండ్ చేసి మనం ఇమేజ్ ఫార్మేషన్ అయ్యేలా చూస్తే అది విజువల్ ఇమేజ్ అండి. ఓకే. సో ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ వాటంతట అవే ఇంటర్సెక్ట్ అయ్యాయి, మనం కావాలని దేన్ని ఎక్స్టెండ్ చేయలేదు. సో రేస్ అన్నీ మీకు అక్కడ పడ్డాక మీకు కన్వర్జింగ్ ప్రాపర్టీ బట్టి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి అవి యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద రేస్ అండి. కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఏమంటా రియల్ ఇమేజ్. సో మన ప్రాపర్టీలు ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ చూడండి మనం లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం చూడండి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాం. ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ వచ్చింది, F2 దగ్గర వచ్చింది. ఈ ఇమేజ్ అనేది ఏంటండి మనకి వాటంతట అవి ఇంటర్సెక్టింగ్ అయ్యి మీట్ అయ్యాయి కాబట్టి మనకు అక్కడ రియల్ ఇమేజ్ అండ్ పాయింట్ సైజ్లో ఫామ్ అయింది కాబట్టి అది పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అండి. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ఇమేజ్ ఫార్మేషన్. అండ్ సెకండ్ థింగ్ చూద్దాము చూడండి. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం కాన్వెక్స్ని తీసుకుంటాం. ఓకేనా. సో కాన్వెక్స్ని తీసుకున్నాక మనకి ఏమవుతుంది, మిడిల్లో మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ C1, ఇక్కడ F1, ఇక్కడ F2, ఇక్కడ C2. మనం ఇప్పుడు ఏం చేయాలి,
ఒక లైట్ని తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? ఇందాక మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాం. ఆల్రెడీ మీరు కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో చూసే ఉంటారు. సో మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి మిడిల్లో ఇప్పుడు లైట్ని తీసుకురావాలి. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే ఎక్కడో దగ్గర ఉంటుంటుంది, దానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడిల్లో నేను లైట్ని తెచ్చానండి. తెచ్చినప్పుడు మనకి చాలా రేస్ ఉంటాయి, బట్ మనకి వీలుని బట్టి, మన పాసిబిలిటీ బట్టి మనం 2 రేస్ తీసుకుంటామండి. సో ఇక్కడ మీకు క్యాండిల్ యొక్క లెంత్ ఏదో ఒకటి ఏబి అని అనుకోండి. లెంత్ ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్లోని మీకు ఏబి దగ్గర బిఏ అని కనబడతాయి కొన్ని ఇమేజెస్లో మీరు చూసుకున్నప్పుడు. సో అక్కడ లైట్ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ మనం ఏబి అనుకుందాం, క్యాండిల్ యొక్క లెంత్ని ఏబి అనుకున్నాం. సో ఒక రే అనేది మనకి ప్యారలల్గా వచ్చి కాన్వెక్స్ పైన మీకు పడుతుందండి, అంటే స్ట్రైక్ అవుతుంది. అయ్యాక మీకు అక్కడ ఏమవుతుందంటే చూడండి, దీని మీద పడ్డది కదా, పడ్డాక మీకు దేని నుండి వెళ్తుందంటే చూడండి, అక్కడ మీకు పడ్డాక ఏమవుతుందంటే ఈ F2 నుండి ఇలా పాస్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ మీకు F2 నుండి పాస్ అవుతూ వెళ్ళిపోతుంది ఫస్ట్ రే. గుర్తుంచుకోండి అమ్మ, ఫస్ట్ రే మీకు ఇక్కడ ప్యారలల్గా వచ్చింది. ఒక క్యాండిల్ తీసుకున్నాం. ఒక రే అనేది మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వచ్చి కాన్వెక్స్ లెన్స్ పై స్ట్రైక్ అయ్యి మీకు దేని నుండి వెళ్తుందండి? ఇక్కడ మీకు F2 నుండి ఇలా మీకు పాస్ అవుతుంది. ఓకేనా? సో సెకండ్ రే కూడా ఉంటుంది కదా, మనకి వీలు బట్టి మనం 2 రేస్ తీసుకున్నాం. సో సెకండ్ రే అనేది దేని నుండి వెళ్తుందంటే మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుందండి. ఓకేనా? సో సెకండ్ రే అనేది ఎక్కడ నుండి వెళ్తుందండి? మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఆప్టికల్ సెంటర్ నుండి స్ట్రైట్గా మీకు ఎప్పుడైనా మీకు ఇందాక ఈ ప్రాపర్టీ చెప్పాను, ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తే స్ట్రైట్గా వెళ్తుంది, ఎటువంటి డీవేట్ అవ్వకుండా అని. మీకు అందుకే ఫస్ట్లో నేను ప్రాపర్టీస్ చెప్పానండి. ఫస్ట్ మీకు కాన్కేవ్ 3 ప్రాపర్టీస్ చెప్పాను, అలానే కాన్వెక్స్ ప్రాపర్టీస్ చెప్పాను. కాన్కేవ్కి ప్రాపర్టీస్ చెప్పాకే నేను ఇమేజ్ ఫార్మేషన్ చెప్తున్నాం. ఎందుకంటే నేను డైరెక్ట్గా మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోతుంది ఇలా స్ట్రైట్గా అంటే మీకు అక్కడ అర్థం కాదు. ఇది దాని యొక్క ప్రాపర్టీ. మీకు ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్పై మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుందో అది మీకు డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాని యొక్క ప్రాపర్టీ కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ అనేది ప్యారలల్గా వచ్చింది, ప్యారలల్గా వచ్చి మీకు అక్కడ కాన్వెక్స్ లెన్స్పై స్ట్రైక్ అయ్యాక మీకు F2 నుండి వెళ్ళిపోతుంది. అండ్ సెకండరీ అనేది మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి డీవియేట్ అవ్వకుండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో 2 రేస్ మీకు ఎక్కడ ఉండి మీట్ అయ్యాయి? ఎక్కడ మీట్ అయ్యి అక్కడ మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ మీట్ అయింది? మీకు బిట్వీన్ F2 అండ్ C2 కదా. F2కి C2కి మీకు మిడిల్లో ఫామ్ అయింది. అండ్ మీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ మీకు ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. ఓకేనా? చిన్నది. అండ్ మీకు ఇమేజ్ కూడా క్యాండిల్ ఇంత ఉందనుకోండి, అంత మీకు ఫామ్ అవుతుంది, చాలా చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇది సెకండ్ది అండి. అంటే ఇక్కడ మనం ఎక్కడ తీసుకున్నామండి? ఇక్కడ మనం టేబుల్లో ఏం ఫిల్ చేయాలి? ఫస్ట్ వన్ మనం ఎక్కడ తీసుకున్నాం? ఆబ్జెక్ట్ని బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి మిడిల్లో తీసుకున్నాం. ఇది మీకు లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండ్ లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడొచ్చింది? మీకు F2కి C2కి కదండి. C2కి F2కి మిడిల్లో వచ్చింది. అండ్ దానికి ప్రాపర్టీ ఏంటండి? మనకి అక్కడ వాటంతట అవే ఇంటర్సెక్ట్ అయ్యాయి, కానీ మనం ఏమి ఎక్స్టెండ్ చేయలేదు. వాటంతట అవే ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది రియల్ ఇమేజ్ అవుతుంది. అండ్ ఇమేజ్ ఎలా ఉంది? మనకి ఉన్న దానికన్నా చిన్నది వచ్చింది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. అండ్ ఉన్న క్యాండిల్ అలా ఉంటే దాని తల పైన ఉంటే దీని తోక కింద ఉంటే దీని తోక పైన ఉంది, దీని తల కింద ఉంది, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా? సో అక్కడ మనకి ఏబి అనేది లెంత్ అయితే ఇక్కడ మనకి బిఏ అనేది లెంత్ అవుతుంది. ఓకేనా అండి? ఇది సెకండ్ది. చూడండి, టేబుల్లో ఆల్రెడీ ఫిల్ చేసాం. సెకండ్ వన్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ C1. అండ్ ఇక్కడ ఇమేజ్ ఎక్కడ వచ్చింది? మనకి బిట్వీన్ F2 అండ్ C2. ఇక్కడ వచ్చింది మనకి రియల్, డిమినిష్డ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా? సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వన్ చూద్దాము. సో థర్డ్ వన్ ఏంటి అంటే చూడండి, థర్డ్ది ఏంటంటే సేమ్ ఇలానే తీసుకుంటామండి. మళ్ళీ కాన్వెక్స్ని తీసుకున్నాక మనకి ఏమైంది? మిడిల్లో మనకి ఆప్టికల్ సెంటర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి? మనకి C1, ఇక్కడ F1, ఇక్కడ F2, ఇక్కడ C2. సో ఫస్ట్ ఏంటి? మనకి ఇక్కడ 2 రేస్ కదండి. క్యాండిల్ ఇప్పుడు ఎక్కడ ఉంచాలి? ఇందాక ఫస్ట్ కేసులో మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టాము, సెకండ్ కేసులో ఇన్ఫైనైట్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడిల్లో పెట్టాము. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కదండి పెట్టాలి. ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు ఈ క్యాండిల్ని. ఓకేనా? క్యాండిల్ అనుకోండి అలానే. సో ఇక్కడ పెట్టాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పెట్టాం. మనం ప్రతిసారి 2 రేస్ని ఇమేజిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ రే అనేది మీకు ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి
మీకు కాన్వెక్స్ పై స్ట్రైక్ అయ్యి మీకు దేని నుండి వెళ్తుంది అంటే మీకు F2 నుండి వెళ్తుందండి. ఓకేనా, F2 నుండి వెళ్ళిపోతుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీ నేను చెప్పాను, కాన్వెక్స్ లెన్స్ పై మీకు ఎప్పుడైనా ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళిందంటే F2 నుండి పాస్ అయిపోతుంది. అలా కాకుండా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళింది అంటే మనకి అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, డీవేట్ అవ్వకుండా అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ థర్డ్ ప్రాపర్టీ కూడా చెప్పాను, మీకు కాన్వెక్స్లో 3 ప్రాపర్టీస్ చెప్పాను. ఫస్ట్ ప్రాపర్టీ ప్యారలల్గా వచ్చిందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అవుతుందంటే అక్కడ మీకు డీవేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ ప్రాపర్టీ, మీకు సపోజ్ మీకు ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ నుండి మీకు లైట్ అనేది వెళ్తే ఏమని చెప్పాను, అది అవతల సైడ్ మీకు ప్యారలల్గా వెళ్ళిపోతుంది అని మీకు చెప్పాను. సో మీకు 3 ప్రాపర్టీస్ గుర్తుండే ఉంటాయి మేబీ. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, థర్డ్లోని మనం సేమ్ ఇలానే ప్యారలల్గా తీసుకున్నాం, ఒక రేని ప్యారలల్గా తీసుకున్నామంటే మనకు ప్రిన్సిపల్ ఫోకస్ నుండి వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇందాక మనం తీసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా తీసుకున్నాం. ఇందాక కూడా మనకి F2 నుండి వెళ్ళింది, సెకండ్ నేను ఆప్టికల్ సెంటర్ నుండే పాస్ చేసాం. ఇప్పుడు కూడా మనం ఆప్టికల్ సెంటర్ నుండే పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఇందాకట్లాగానే చేస్తున్నామండి. కాకపోతే ఇందాక దానికి ఇప్పుడు మనకి వేరియేషన్ ఉందండి. ఇందాక మనం లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం, ఇన్ఫైనైట్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడిల్లో పెట్టాము. అప్పుడు మనకి ప్యారలల్గా తీసుకున్నాం అండ్ F2 నుండి పాస్ అయింది. అండ్ ఆప్టికల్ సెంటర్ నుండి తీసుకున్నాం, అలానే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం, మనం లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తాం, బట్ రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. చూడండి, లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన తీసుకున్నాం, సేమ్ ప్యారలల్గా ఒక రే వచ్చింది, అది F2 నుండి పోతుంది. ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోతుంది అంటే డీవేట్ అవ్వకుండా పోతుంది. బట్ ఇందాక ఇమేజ్ మీకు F2కి C2కి బిట్వీన్ F2 అండ్ C2 కదండి, C2కి F2కి మధ్యలో మీకు ఇందాక ఫామ్ అయింది. కానీ ఇప్పుడు ఇమేజ్ మీకు ఎక్కడ ఫామ్ అవుతుందంటే C2 దగ్గర ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఎందుకంటే అవి మీకు C2 దగ్గర మీట్ అయినట్టు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇమేజ్ మీకు అక్కడ ఫామ్ అవుతుంది. అండ్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే, మీకు క్యాండిల్ ఏ సైజ్ తీసుకున్నారో అదే సైజులో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. అర్థమైందండి. ఇందాక మనం సెకండ్ కేసులో అయితే మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి C1కి బిట్వీన్ పెట్టినప్పుడు మనకు అక్కడ సేమ్ ఇలాంటివే 2 తీసుకున్నాం, ప్యారలల్ రేస్ తీసుకున్నాం, ఆప్టికల్ సెంటర్ నుండి తీసుకున్నాం. అక్కడ మీకు F2కి C2కి మధ్యలో ఏర్పడింది, అక్కడ మీకు డిమినిష్డ్ ఇమేజ్ వచ్చింది, రియల్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ ఏంటి, మనకి C1 మీద తీసుకుంటున్నాము, సేమ్ అలానే ప్యారలల్ తీసుకున్నాం, అది F2 నుండి వెళ్ళింది, ఆప్టికల్ సెంటర్ నుండి తీసుకున్నాం, అది స్ట్రైట్గా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఎక్కడ మీట్ అయ్యాయి, మనకి C2 దగ్గర మీట్ అయ్యాయి. ఇందాకైతే మీకు డిమినిష్డ్ ఇమేజ్ అంటే చిన్న సైజ్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఎంత సైజులో తీసుకున్నామో సేమ్ సైజులో ఇక్కడ ఫామ్ అయిందండి. ఓకేనా, అండ్ ఇది కూడా మనం ఏం ఎక్స్టెండ్ చేయకుండానే ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా మనకి రియల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, C2. ఓకేనా, సో అవి ఇక్కడ మనం ఫిల్ చేద్దామండి. ఫస్ట్ వన్ మనం ఎక్కడ పెట్టుకున్న ఆబ్జెక్ట్ని C1 దగ్గర పెట్టుకున్నాం. థర్డ్ది చూడండి, C1 దగ్గర పెట్టుకున్న లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ వచ్చి ఇమేజ్ ఎక్కడ వచ్చింది, మనకి C2 దగ్గర వచ్చింది. ఏ సైజ్ అండి, అది మనకి సేమ్ సైజు కదా. అండ్ ఇది ఇన్వర్టెడ్, మీకు అది కూడా చెప్పలేదండి, అది మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ అండి. ఓకే, డయాగ్రామ్ మళ్ళీ నేను వేయలేను. సో ఇక్కడ ఇమేజ్ కూడా మీకు ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్, అండ్ ఇక్కడ మనకి ఎక్స్టెండ్ చేయకుండా వచ్చింది కాబట్టి రియల్ ఇమేజ్. ఓకేనా, ఇంకొక 3 కేసెస్ ఉన్నాయండి. సో చూడండి, నెక్స్ట్ కేసు ఏంటి అంటే 4th పాయింట్ చూడండి. నెక్స్ట్ 4th వన్ అండి. 4th వన్లో కూడా మళ్ళీ మనం ఇలానే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏం తీసుకున్నాం, మళ్ళీ మనం కాన్వెక్స్ని తీసుకున్నాం. కాన్వెక్స్ని తీసుకున్నాక మనకి ఏమవుతుందండి, మనకి ఇది ఆప్టికల్ సెంటర్ మిడిల్లో ఇక్కడ C1, ఇక్కడ F1, ఇక్కడ F2, ఇక్కడ C2, అంతే కదా. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి, ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి, ఫస్ట్ అనేది మనకి ఏమవుతుంది, మనం ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాం ఆబ్జెక్ట్ని, ఇందాక మనం ఫస్ట్లో మనం ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తెచ్చుకున్నాం. అండ్ థర్డ్ కేసులో సెంటర్ ఆఫ్ కర్వేచర్ చూసేసారు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి అంటే C1కి F1కి బిట్వీన్ కదండి మనం పెట్టాలి. C1కి అండ్ C1కి F1కి మధ్యలో ఇక్కడ మనం ఒక క్యాండిల్ని పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా మనం 2 రేస్ని తీసుకుంటామండి. ఒకటి ప్యారలల్గా వస్తుంది, ప్యారలల్గా వచ్చి మీకు కాన్వెక్స్ పై స్ట్రైక్ అయ్యాక ఏమవుతుందంటే F2 నుండి పాస్ అయిపోతుందండి. ఓకేనా, మనకి ఇక్కడ F2 నుండి పాస్ అయింది. సేమ్ ప్రాపర్టీ అని రిపీట్ అవుతుంది, అందుకే మీకు ప్రాపర్టీస్ గుర్తుంచుకోమన్నా. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మనకు ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అవుతుందండి. థర్డ్ వన్ ఇక్కడే కదా ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అయ్యి మీకు ఇక్కడ వరకు వెళ్తుందండి. ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అయితే మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది మనకి ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ అయిందంటే మనకి డీవేట్ అవ్వదు. సో మనకి ఫస్ట్ కేసులో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ తీసుకున్నాం, అండ్ సెకండ్ కేసులో ఏం తీసుకున్నామంటే మనం బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ C1 తీసుకున్నాం. అండ్ థర్డ్ కేసులో C1 తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకుంటాం మనం, C1 అండ్ F1 కదా. సో సేమ్ అందాకట్లానే 2 రేస్కి మనం గుర్తుంచుకున్న. 2 రేస్ ఏంటి, మనకి ప్యారలల్గా ఒకటి వస్తుంది. ప్యారలల్గా వచ్చింది మీకు ఎక్కడండి, F2 నుండి వెళ్ళిపోతుంది కదా. ప్యారలల్గా వచ్చింది మనకి F2 నుండి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళింది అంటే మనకు అది డీవేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయిందండి, ఇక్కడ మనకి ఇవన్నీ ఈ రెండు మనకి ఇక్కడ కోయిన్సైడ్ అయ్యాయి. అండ్ మనం ఎటువంటిది మనం
కొత్తగా మనం ఎక్స్టెండ్ చేయలేదు, వాటంతట అవే ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. ఈ ఇమేజ్ మీకు ఎలాంటిదంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఉన్న సైజ్ కన్నా ఎన్లార్జ్డ్ అనమాట. అంటే డిమినిష్డ్ కాదు అండ్ సేమ్ సైజ్ కాదు. ఇక్కడ ఉన్న ఇమేజ్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కన్నా పెద్ద సైజ్ అండి. ఓకేనా. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి గుర్తుంచుకోండి. ఇన్ని ఇమేజ్ ఫార్మేషన్స్ ఎక్కడ పెడితే ఎలాంటి ఇమేజ్ వచ్చింది, ఎక్కడ పెడితే డిమినిష్డ్ వచ్చింది, ఎక్కడ పెడితే ఎన్లార్జ్డ్ వచ్చింది. సో ఇక్కడ మనకి 4th పాయింట్ ఏంటండి, మనం దేనికి మధ్యలో పెట్టాము, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో పెట్టాం కదా. పెట్టినప్పుడు మనం ఎన్ని రేస్ తీసుకున్నామండి, 2 రేస్ తీసుకున్నాం. సో ఫస్ట్ డే మనకి ఎలా వెళ్తుంది, ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా తీసుకున్నాం. ఎప్పుడైతే మనకి ప్యారలల్గా వెళ్ళిందో మనకి ఫోకస్ నుండి అది వెళ్ళిపోతుంది కాన్వెక్స్ ప్రాపర్టీ బట్టి. అండ్ సెకండ్ వన్ ఏంటి, మనకి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళినప్పుడు మనకి దాని యొక్క ప్రాపర్టీ బట్టి అది ఏమవుతుంది, డివేట్ అవ్వకుండా వెళ్తుంది. సో ఈ రెండు మనకి ఎక్కడ మీట్ అయ్యాయి, బియాండ్ C2 కదండి. C2కి మనకి పక్కన మనకి మీట్ అయ్యాయి అంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఇమేజ్ మీకు ఎలా ఉందండి, ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది కానీ ఉన్న ఆబ్జెక్ట్ కన్నా పెద్ద సైజ్ వచ్చింది. సో ఇక్కడ మీకు లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంటి అండ్ ఇమేజ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఇమేజ్ యొక్క లొకేషన్ ఏంటని చూస్తే ఇక్కడ మనకి లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఎక్కడ బిట్వీన్ C1 అండ్ F1 అండ్ ఇమేజ్ ఎక్కడ మనకి బియాండ్ C2 అండ్ ఇమేజ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, అది రియల్నా విర్చువల్నా, మనం ఇంటర్సెక్టింగ్ వాటంతట అవి ఇంటర్సెక్ట్ అయ్యా కానీ మనం ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఇది మనకి రియల్ ఇమేజ్. అండ్ ఇక్కడ సేమ్ సైజ్ కన్నా పెద్దది ఫామ్ అయింది కాబట్టి అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. అండ్ ఉన్న సైజ్ అంటే ఉన్న పొజిషన్లో కాకుండా రివర్స్లో ఫామ్ అయింది కాబట్టి అది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇది 4th పాయింట్ అండి. చూడండి 4th పాయింట్ బిట్వీన్ C1 అండ్ F1 అండ్ ఇమేజ్ మీకు బియాండ్ C2 అండ్ ఇక్కడ చూసారా ఇమేజ్ అనేది మీకు టేబుల్లో ఎక్కడుంది, ఇక్కడ మీకు ఇమేజ్ అనేది రియల్, ఎన్లార్జ్డ్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ లాస్ట్ బట్ 1 అండి కాన్వెక్స్ గురించి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ది ఏంటి అంటే చూడండి, మళ్ళీ మనం కాన్వెక్స్ తీసుకుంటాము. చూడండి సేమ్ మళ్ళీ మనం కాన్వెక్స్ తీసుకున్నాక మనకి ఏమైంది, మళ్ళీ మనం C1 F1 F2 C2. సో ఇక్కడ మనం ఎక్కడ పెట్టాలి, ఇందాక మనం C1కి F1కి మిడిల్లో అయిపోయింది. సో నెక్స్ట్ పొజిషన్ F1నే కదండి. సో F1 దగ్గర నేను పెడుతున్నా అండి. F1 దగ్గర మీకు క్యాండిల్ని పెట్టేశాను. పెట్టాక మనకి ఏమవ్వాలి, 2 రేస్, ఒకటి ప్యారలల్గా ప్రిన్సిపల్ ఫోర్స్ తీసుకుంటే ఇంకోటి ఆప్టికల్ సెంటర్ని తీసుకున్నాం. చూడండి ఇక్కడ మనకి ఒకటి మనకి ప్యారలల్గా వెళ్తూ ప్యారలల్గా వెళ్ళిందంటే ఏంటి, F2 నుండి వెళ్ళిపోయింది. మీకు ఆల్రెడీ ఇంకా రిపీటెడ్గా చెప్పేసరికి మీకు మైండ్లోకి వచ్చేయాలి, ప్యారలల్గా వెళ్తుంది కాన్కేవ్లెస్ F2 నుండి వెళ్ళిపోవాలి. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఏంటి, సెకండ్ థింగ్ ఏంటి, మనకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళాలి. ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తే మనకి ఏమవ్వాలి, డివేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు కదా. సో ఇంటర్సెక్ట్ అవ్వలేదు అంటే చాలా దూరం వెళ్ళిపోయి మీకు అక్కడ ఎక్కడో మీకు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో మీకు కనిపిస్తుంది. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో చూడండి, ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇందాక C1కి అండ్ జస్ట్ సెకండ్ చూడండి, ఇందాక మనము ఎక్కడ పెట్టామమ్మా, ఇందాక మనం C1కి F1కి మధ్యలో పెట్టేటప్పుడు మీకు అక్కడ ఇమేజ్ అనేది ఎన్లార్జ్డ్ వచ్చింది. సో F1 దగ్గర పెట్టామంటే ఇంకా మీకు చాలా పెద్ద సైజే వస్తుందండి. మీకు ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది అంటే ఇమేజ్ ఖచ్చితంగా మీకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అయ్యే ఉంటుందండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, 2 రేస్ని తీసుకున్నాం. ఒకటి మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది, అది మీకు కాన్వెక్స్ పై స్ట్రైక్ అయ్యి F2 నుండి పాస్ అవుతుంది. అండ్ సెకండ్ మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోయి మీకు అక్కడ ఏమవుతుందండి, డివేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా. సో ఈ రెండు మీకు ఎక్కడ కోయిన్సైడ్ కూడా అవ్వట్లేదు, బట్ ఎక్కడో చాలా లార్జ్ డిస్టెన్స్లో మీకు అక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఇమేజ్ ఎంత సైజ్ ఉంటుందంటే చాలా ఎన్లార్జ్డ్ అనమాట, పెద్ద సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకున్నామండి, ఇమేజ్ని ఆబ్జెక్ట్ని F1 దగ్గర పెట్టాము. ఇమేజ్ మీకు ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. అండ్ ఇమేజ్ సైజ్ ఎలాంటిదంటే ఎన్లార్జ్డ్. చూడండి 5th వన్ ఎక్కడ పెట్టుకున్నాం, మనం F1 దగ్గర పెట్టుకున్నాం. ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో వచ్చింది. ఎలా ఉందండి, చాలా ఎన్లార్జ్డ్, ఇన్ఫైనైట్లీ ఎన్లార్జ్డ్ అంటాం, మనకు తెలియనంత దూరంలో ఉంది కాబట్టి. ఓకేనా. సో లాస్ట్ థింగ్ అండి మీకు కాన్వెక్స్ సంబంధించి, కాన్కేవ్ మనకి ఏముండదు, జస్ట్ 2 కేసెస్ అంతే. సో చూడండి ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నామంటే సేమ్ మళ్ళీ కాన్వెక్స్ని తీసుకున్నాం అండి, లెన్స్ని. మళ్ళీ వాటిని మనం రిప్రజెంట్ చేద్దాము, C1 F1 F2 C2 కదా. సో ఇక్కడ మనకి ఏమవ్వాలి, ఇప్పుడు ఇందాక F1 దగ్గర పెట్టేసాం, ఇప్పుడు F2కి ఆప్టికల్ సెంటర్, O అంటే ఆప్టికల్ సెంటర్ కదండి, F1కి ఆప్టికల్ సెంటర్కి మిడిల్లో పెడదాం. ఓకేనా. F1కి ఆప్టికల్ సెంటర్కి చూడండి, మీరు ఒక్కొక్కటి ఇమేజ్ మీరు దగ్గరకు వస్తున్న కొద్దీ మీకు ఇమేజ్ అనేది ఎన్లార్జ్డ్ వస్తుంది, మీరు అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎక్కడ మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టుకున్నప్పుడు ఇమేజ్ సైజ్ ఎలా ఉంది, అలా దగ్గరకు వస్తున్న కొద్దీ మీకు ఇమేజ్ అనేది పెద్ద సైజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీకు ఇందాక ఈజీగా చెప్పా, F1 దగ్గర పెట్టినప్పుడు మీకు ఈజీగా నేను చెప్పా, ఆ రెండు ఇంటర్సెక్ట్ అవ్వకపోయినా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఎక్కడో ఉంటాయి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో మీకు ఉందంటే లార్జ్ ఇమేజ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కొక్కటి మీకు ఆప్టికల్ సెంటర్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇమేజ్ యొక్క సైజ్ మీకు కాన్వెక్స్ లెన్స్ బట్టి మీకు ఇమేజ్ యొక్క సైజ్ అనేది
కాన్వెక్స్ లెన్స్ బట్టి మీకు అక్కడ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఏమవుతూ ఉంటే ఆప్టికల్ సెంటర్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇమేజ్ యొక్క సైజ్ ఎన్లార్జ్డ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ అంతే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకటి అర్థమై ఉండాలి ఇమేజ్ యొక్క సైజ్ ఖచ్చితంగా ఎన్లార్జ్డ్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ చూడండి F1 పని అయిపోయింది. F1కి ఇప్పుడు ఆప్టికల్ సెంటర్కి మధ్యలో వచ్చాం. మళ్ళీ మనకి 2 రేస్ రావాలి. ఫస్ట్ రే వచ్చి మనకి ప్యారలల్గా వెళ్తుంది. ప్యారలల్గా వెళ్ళిందంటే మనకి దేని నుండి వెళ్ళిపోవాలి, F2 నుండి వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, మనకి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళిపోయింది అది కూడా. ఓకేనా. ఆప్టికల్ సెంటర్ నుండి ఇలా వెళ్ళిపోయింది. కాకపోతే ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది కదండి. ఇందాక మనకి ఏంటంటే రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ కేసులో ఏంటంటే ఇందాక మనం F1 మీద పెట్టినప్పుడు రెండు ప్యారలల్గానే వచ్చాయి. ఇక్కడ ఆప్టికల్ సెంటర్కి F1కి మధ్యలో పెట్టేటప్పుడు మీకు అక్కడ ప్యారలల్గా రావు కదా, ఎందుకంటే ఇంకొద్ది దగ్గరకు వచ్చినప్పుడు ప్యారలల్గా రావు. ఓకేనా. అంటే కొంత యాంగిల్తో మీకు అక్కడ సెపరేట్ అయిపోతున్నాయి కదండి. సో మీకు ఇక్కడ అర్థమైంది కదండి. ఇప్పుడు కూడా మీకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ రెండు రేస్ని ఎక్స్టెండ్ చేయాలండి ఇక్కడ. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చి మనం ఈ రెండు రేస్ ఉన్నాయి కదండి. ఇక్కడ మనకి ఈ రే ఒకటి ఈ రెండింటిని మీరు అక్కడ ఎక్స్టెండ్ చేస్తూ పోతే చూడండి, ఈ రెండు రేస్ని మీరు అక్కడ ఎక్స్టెండ్ చేస్తూ పోతే మీకు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అవి మీట్ అవుతాయండి. ఆ పాయింట్ ఎక్కడ అనేది చెప్తాను. సో ఓకేనండి. ఆ పాయింట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇంతవరకు మీకు అర్థమైందండి. నా డయాగ్రామ్ చూస్తే మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందేమో. సో ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం మనం, కాన్వెక్స్ తీసుకున్నాం. ఒక రే అనేది మనం ఇప్పుడు ఎక్కడ పెట్టాం, మనం ఆబ్జెక్ట్ని ఈ F1కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో పెట్టాం. ఒక రే అనేది ఇక్కడ మీకు వస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా F2 నుండి వెళ్ళిపోతుంది. ఇంకోటి మీకు ఆప్టికల్ సెంటర్ నుండి ఇలా మీకు డివైట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. బట్ ఇందాకైతే మీకు ప్యారలల్గా వచ్చాయి, ఇప్పుడు మీకు ప్యారలల్గా రాకుండా కొంత యాంగిల్తో సెపరేట్ అయ్యారు రెండు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎలా ఇమేజ్ అనేది అంటే మనం ఇక్కడ ఈ రెండింటిని మనం ఎక్స్టెండ్ చేయాలండి. ఓకేనా. 2 రేస్ ఉన్నాయి కదా, ఈ 2 రేస్ని ఎక్స్టెండ్ చేస్తే మీరైతే నీట్గా డయాగ్రామ్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఈ 2 రేస్ని ఎక్స్టెండ్ చేస్తే మీకు ఒక పాయింట్ వద్ద ఏమవుతాయంటే ఇంటర్సెక్ట్ అవుతాయండి. అక్కడ మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇమేజ్ ఏంటి అంటే వాటంతటా అవి ఇంటర్సెక్ట్ అవ్వలేదండి. అవి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదని నేనే వాటిని ఇంటర్సెక్ట్ చేశాను. కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఏమవుతుంది అంటే రియల్ ఇమేజ్ కాదు, విజువల్ ఇమేజ్. ఇదే లాస్ట్ కేస్. ఈ లాస్ట్ కేసులోనే అది కొద్దిగా తేడాగా ఉంటుందండి. సో ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అక్కడ రేస్ని. సో అది మనకి విజువల్ ఇమేజ్ అని చాలా మీకు ఆల్రెడీ చెప్పాను. ఆప్టికల్స్ అంటే దగ్గరగా వస్తున్న కొద్దీ మీకు చాలా పెద్ద సైజ్ ఇమేజ్ అని. ఇక్కడ ఇమేజ్ మీకు ఎలా ఉంటుందంటే ఎన్లార్జ్డ్. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ టేబుల్ మీరు దీన్ని ఫిల్ చేస్తే మీకు ఎక్కడండి పెట్టుకున్నాం, F1కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో పెట్టుకున్నాం. అండ్ ఇమేజ్ అనేది మీకు ఎటు ఫామ్ అయిందండి, ఇమేజ్ అనేది మనకు అక్కడ పాయింట్ తెలియదు, బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడో పడింది. ఓకేనా. అండ్ విజువల్ ఎన్లార్జ్డ్. అండ్ లాస్ట్ ఏంటంటే మనకి కాన్కేవ్ లెన్స్ గురించి 2 ఉన్నాయి అండ్ ఇమేజ్ ఫార్మేషన్ అండ్ లాస్ట్ మీకు మ్యాగ్నిఫికేషన్ ఉంది. ఈ రెండు మీకు నెక్స్ట్ క్లాస్లో అయిపోతే చాలా. టేక్ కేర్.